ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందిలో ఆ స్ఫూర్తిని ఆయన నింపారన్నమాట. ఆయన ఎందుకు అంటే వర్ధంతి జయంతి, ఆయన వర్ధంతి రోజున ఆయనకి మరణం లేదు. యుగపురుషులు మహాపురుషులు అవతార పురుషులకి మరణాలు ఉండవు, ప్రయాణిస్తారన్నమాట. ఒక కాలమానంలో దివి నుంచి భూమికి వచ్చి భూమిలో తన శక్తితో ఆ దేవుడిచ్చిన దివ్య శక్తితో వాళ్ళు మానవ రూపంలో ఉండి అన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేసి ఇంకొక దగ్గరికి ఆ శక్తిని పంచిపెడదామనే ఉద్దేశంతో ఇంకో దగ్గరికి ప్రయాణం కడతారు. సో అందుకనే మహానుభావులు అవతార పురుషులు వీళ్ళందరికీ జయంతి వర్ధంతి అని చెప్తాను తప్పితే మరణము జననం అని చెప్పడం అనేది కుదరదు. అలాంటి ఈ ప్రయాణంలో ఆయన మనకు తెలుసు సినిమా ఫీల్డ్ వెండితెర వేల్పుగా నిలిచారు. అంటే భారతదేశానికి, మన జన్మభూమికి, మన కర్మభూమికి ఏవైతే ఆయువు పట్టుగా ప్రాణాల నుంచి మన తరతరాలుగా మనకు కొనసాగుతున్న ఒక సంప్రదాయం సంస్కృతి ఉందో, హైందవ సంప్రదాయాలు సంస్కృతికి ప్రత్యేకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతాల్లోని అన్ని ముఖ్యమైన పాత్రలకు ఆయన వెండితెర మీద సజీవ రూపకల్పన చేసి వెండితెర వేల్పుగా మన కళ్ళ ముందు కదిలాడారు. అందులో నిజాయితీ ఉంది, ఆయన చేసిన ప్రతి పనులు నిజాయితీ ఉంది, అంకిత భావం ఉంది, సమయపాలన ఉంది, ఎంతో కష్టపడి కార్యదక్షత ఉంది. ఒక పని పట్టుకుంటే ఆ పట్టిన పట్టుని విడవకుండా మడం తిప్పకుండా పోరాటం చేసే ఒక తత్వం ఉంది. ఈ లక్షణాలతో ఆయన అడిగిన రంగంలో అగ్రగామిగా ఉండటమే కాక మంచి అగ్రగామిగా ఉన్న పొజిషన్లోంచి నాకు ఇంత చేసిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాకుండా దానికి కూడా ముఖ్య ఉద్దేశము ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో కూడిన ఆత్మగౌరవం మనకు కావాలి. మద్రాసీలను మనం పిలవబడుతున్నాము, మద్రాసీలం కాదు, మనం తెలుగు జాతి అని ఏ జాతిలో తాను పుట్టారో ఆ జాతి యొక్క ఉనికిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది. సో అలాగే ఆయన పుట్టినప్పటి నుంచి ఈ ప్రయాణం ముగించి వేరే లోకానికి మళ్ళీ ఒక శక్తితో వెళ్ళే ప్రయాణంలో ఆయన మనకు తెలిసిన వెండితెర పాత్రలే కాకుండా ఒక తల్లిదండ్రులకు మంచి బిడ్డగా, ఒక సోదరుడికి మంచి అన్నగా, తర్వాత పెళ్లి చేసుకున్న భార్యతో విధేయుడిగా ఉంటూ భర్తగా బాధ్యతని చక్కగా అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూ అందులో ఎలాంటి డీవియేషన్స్కి తావివ్వకుండా చేస్తూ, అట్లాగే 11 మంది సంతానానికి అద్భుతమైన తండ్రిగా, ఆ తర్వాత వీటన్నిటికీ మించి తను ఏ భాషలో పుట్టారో ఆ భాషని ఆయన కంఠస్వరంలోకి వెళ్ళిన తర్వాత ఆ భాషకే వన్నె తెచ్చినంత మాధుర్యాన్నిను, శృతి లయని ప్రతి అక్షరానికి పదానికి చేకూర్చి తెలుగుని ఆయన నోట్లోంచి వింటుంటే ఇంత అద్భుతమైన భాష మన తెలుగు భాష అనే ఫీలింగ్కి మన భాషకి వన్నె తీసుకురావడం కాకుండా, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలే కాకుండా తెలుగు సంప్రదాయానికి ఒక కట్టుబొట్టు ఉందన్నమాట. పంచె కట్టుకుని లాల్చి వేసి పైన కండువ వేసుకుని నుంచోవటం అన్నమాట. అది తెలుగు సంప్రదాయం, నిలువెత్తు సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పరిపూర్ణంగా దానికి ఒక సొబబు కూడా చేశారు. ఆయన పంచెని తీసుకొచ్చి మళ్ళీ లాల్చి జేబులో పెట్టుకోవడంతో దానికి ఒక కొత్తదనం తీసుకొచ్చి ఇలా అంచెలంచెలుగా ఆయన స్పృశించిన ప్రతి శాఖలోనూ ప్రతి కోణంలో కూడా ఉత్తమోత్తమైన మనిషి కింద ఆయన ఆవిర్భవించగలిగాడంటే అది ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు అనమాట. అంటే శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి దగ్గరుండి మన ప్రమేయంలో మనందరం కలిసి ఒక జాతిలో చైతన్యం రగిలించాలంటే, ఒక భాషకు వన్నె తీసుకురావాలంటే, ఒక వెండితెర వేల్పుగా మన పాత్రలు పోషించాలంటే ఒక వ్యక్తిని పంపుదామనే ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు కూర్చుని తీరిగ్గా ఆ రూపాన్ని దిద్ది పంపించారన్నమాట. రామారావు గారిని పుట్టించడం, ఈ భూమి మీద పంపించడం జరిగిందని మేము భావిస్తుంటాం, రామారావు గారి అభిమానులు అందరం. సో అలా వచ్చారు కాబట్టి ఆయన ఆ రాముడు, కృష్ణుడు, శివుడు